అందరికీ నమస్కారం. న్యాయ వ్యవస్థలో డబ్బున్నోళ్ళకి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం అని చెప్పి చర్చించుకుంటున్న వేళ, పేదవాడి వైపు నిలబడి, పోరాడి వాళ్ళని గెలిపించటం అనేది నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి పని. ఆ పనిని అవలీలగా చేస్తూ ముందుకెళ్తున్నారు ఒక లాయర్. నిజంగా ఎంత గట్స్ ఉండాలి. ఒక కేసుకు సంబంధించి, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక కేసు వాదించాలి, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటేనే గుండెలు గుబేలమంటున్న రోజుల్లో కోడికత్తు సీనుకు సంబంధించి కేసును తీసుకొని ఒక సంచలనమైనటువంటి అంశాలతో ఆయన ముందుకెళ్లారు. ఆయనే లాయర్ సలీం గారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు. ఇప్పుడు నాతో సలీం గారున్నారు లాయర్. ఆయన్నడిగి అసలు అంత ధైర్యం ఎక్కడొచ్చింది? ఎందుకు అలాంటి కేసులు టేకప్ చేస్తారు? ఈ విషయాలు ఆయన గురించి తెలుసుకుందాం. నమస్కారం సలీం భాయ్. నమస్కారం సార్. నమస్కారం. నార్మల్‌గా జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్‌గా సోషల్ మీడియాలో ఒక చిన్న సార్, మెసేజ్ సార్. పెడితేనే ఏంటి వెంటపడి పోలీసులు అవ్వచ్చు, లేకపోతే ఆహ్, ఆ వైసీపీకి సంబంధించిన బ్యాచ్ నరకం చూపిస్తున్న పరిస్థితి. సలీం గారు ఎంత ధైర్యం చేశారు? లేదా అలాంటి ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందా? ఎందుకంటే సాయంత్రం ఎందుకంటే డైరెక్ట్‌గా ఎమ్మెల్యేకే కోటంరెడ్డి శ్రీధర్ లాంటి ఎమ్మెల్యేకే ఫోన్ చేసి బండి కట్టుకు లాక్కొస్తా అని చెప్పారు వైసీపీ బ్యాచ్. ఎప్పుడన్నా ఒక్కసారన్నా సలీం గారికి ఒక ఫోన్ అన్నా, చిన్న టెక్స్ట్ మెసేజ్ అన్నా లేదు, లేదు. ఏం లేదా? అస్సలు రాలేదది. ఎందుకనుకుంటున్నారు? ఎందుకు సలీంని టచ్ చేయలేకపోయింది వైసీపీ అంటే ఏం చెప్తారు? అది మిరాకిల్ ఇంక అంతే. ఆ! మిరాకిల్. ఓకే. మిరాకిల్ ఇంక అంతే. మిరాకిలే. మిరాకిల్ అది కాకుండా సమాజంలో ఒక మంచి ఒపీనియన్ ఉంది నా మీద. నన్ను టచ్ చేసి ఇంక ఆయన మరి చాలా రివర్స్ అయిపోతది. చాలా వర్స్ట్‌గా ఉంటది అని ఒక భావాలతోనే ఎవరు నన్ను టచ్ చేయలేదు. ఓకే. ఉంటే ఎండ్ ఆఫ్ అంటే సీను చూస్తే కోర్ట్‌లో అక్కడ ఆయన జైల్‌లో ఉంటూనే లా చదివాడని చెప్పి కూడా చాలా ప్రచారం జరిగింది. నిజమేనా? అతను చదువుకున్నాడా? వచ్చేటప్పటికి అంటే 4 సంవత్సరాలు చెయ్యని తప్పుకు లోపల ఉండటం అనేది ఒక శిక్షే. ఆల్రెడీ శిక్షేసేసారు. ఆయనకి అది ఎలా చూస్తారు? అతను బయటికి రావటాన్ని అంటే బయటికి ఎలా వచ్చాడు? అంతకుముందు వచ్చినప్పటికి, మీరు చూసినప్పటికి, బయటకొచ్చేటప్పటికి ఆ స్టేటస్ ఏంటి? లేదు, జైల్‌లో ఉండాడు. జైల్‌లో ఉన్నాడు. ఆయన జైల్‌లో ఉంటే బాగా చదువుకున్నాడు. అతను హ్మ్. ఏమంటారు 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియేట్ డ్రాప్ ఔట్ ఆయన. హ్మ్. జైల్‌లో ఆయన డిగ్రీ కంప్లీట్ చేశారు. అబ్బా! డిగ్రీ కంప్లీట్ చేశారు. డిగ్రీ కంప్లీట్ చేశారు. బాగా ఆహ్, ఆయన జైలు జీవితం అంతా పుస్తకాల మీదనే పెట్టాడాయన. పుస్తకాలు చదువుకున్నాడు. పుస్తకాలే లైబ్రరీలో ఎన్ని పుస్తకాలున్నాయి, అన్ని పుస్తకాలు చదివేస్తాడాయన. రోజు వెళ్లి మార్నింగ్ లైబ్రరీలో కూర్చునాలే, మళ్ళీ 2 బుక్స్ తీసుకొచ్చి రాత్రి రూమ్‌లో కూర్చున్నాడు. ఎందుకంటే అతనికి సింగిల్ సెల్‌లో పెట్టాం. సింగిల్ సెల్‌లో పెట్టి మరి ఇద్దరు గార్డ్స్‌ని కూడా పెట్టాం. ఎందుకంటే మళ్ళీ ఏంటి ప ప పరిటాలరావు కేసులో మొద్దు ఆ! సీన్ మధు మొద్దు సీన్ అయిపోద్ది కదా! ముద్దు సీను ఇది సెకండ్ అయితది. అందుకట. కానీ దీంట్లో కూడా అతన్ని అటాక్ చేశారు. నిజమా? నిజం అది. అది కూడా మనము కోర్ట్‌లో అటాక్ ఇలా అయిపోయింది. జైల్‌లో అటాక్ అయింది అతని మీద. అవునా? జైల్‌లో అటాక్ అయితే నేను మరి ఎన్‌ఐ కోర్ట్ జడ్జికి కంప్లెయింట్ ఇచ్చాను. ఎన్‌ఐ జడ్జ్ మరి ఆహ్, ఎంక్వైరీకి పంపించారు. హ్మ్. ఎంక్వైరీకి పంపిస్తే అంటే ఏమైనా అబ్యూజ్ చేసారా? లేకపోతే కొట్టటానికొచ్చారా? లేకపోతే ఏం అదే చెప్పాడు? అబ్యూజ్ చేశారు. ఆ! అబ్యూజ్ ఏం చేశారంటే ఆయన ఆ! ఏదో పపాయ ఫ్రూట్ ఉంటది కదా! ఆ! అక్కడ ఉంటే ఎక్కడో తీసుకుపోయి అక్కడ పెడితే "ఏరా నీవు ఎందుకు తీసుకున్నావు" అని అలా అతనికి ఇరిటేట్ చేసి కొట్టారు. కొట్టారు. కొడితే అతనికి ఆల్రెడీ ఏదో టీత్ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. దానివల్ల ఇది స్వెల్లింగ్ వచ్చింది. స్వెల్లింగ్ వచ్చింది. బ్లడ్ కూడా వచ్చింది. హ్మ్. సో, దాని మీద మనం మెడికల్ చేపించాం అది ఒకటి. మరి ఆయన పర్టిక్యులర్ ఒక జైలర్ ఉన్నాడు. ఆయన పేరు రాజరత్నం ఏదో అలా అసల హ్మ్. హ్మ్. ఆయన ఇంకోడు అతను చాలా మిస్‌బిహేవ్ చేశారు. నీకు ఉడితారు ఇస్తాము. నువ్వు యేసుకొని చచ్చిపో" అన్నాడు అతను. అబ్బబ్బబ్బా! సో, హ్మ్. ఇది స్ట్రాటజీ. హ్మ్. ఆ ప్లాన్ చేశారు. అది నాకు ఆయన చెప్పాడు. చెప్పాడాయన. ఫోన్ చేసేస్తే నేను చెప్పాను అప్పుడు. అప్పుడన్నాడు. నేను ఆన్ కెమెరా ఈ రోజు కూడా అంటున్నా ఆన్ కెమెరా. ఆ హ్మ్. రోజు కూడా ఆన్ కెమెరాలో కోడికత్తి సీను జైల్‌ల ఉరి యేసుకొని చచ్చిపోయాడా? లేకున్నా ఏదైనా విషయంలో చచ్చిపోయాడంటే, ఏ సెల్‌లో కోడికత్తి సీను ఉండడు కదా! హ్మ్. అదే సెల్‌లో జగన్మోహన్ రెడ్డికి పెడతానని చెప్పాను నేను. అబ్బా! అబ్బబ్బబ్బబ్బా! అదే సెల్. ఇది ఇట్స్ నాట్ మై నిజంగా వర్డ్. ఇది ఒక ఛాలెంజే. ఆ! అదే. ఆ! ఇట్ ఈస్ నాట్ మై వర్డ్. ఆ! థిస్ ఈస్ వర్డ్ బై ఎన్‌ఐఏ జడ్జ్. అవునా? ఎన్‌ఐఏ జడ్జ్ కూడా అన్నాడు. హ్మ్. కోడికత్తి సీనుకి ఏదైనా అయిందనుకో, ఎవ్వరు దీంట్లో ఉండడు. అసలు ముద్దాయి నంబర్ 1. అదే సెల్‌ల ఏ ఏ ఏ కోడికత్తి సీను సెల్‌లో ఉండడు. హ్మ్. అదే సెల్‌లో పెడతాం.
నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. హ్యాట్స్ ఆఫ్ సలీం భాయ్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన ఏమైనా చేయగలడు. అయినా గాని అసలు ఆ డేరు ఎక్కడైతే ఆయనకి ఏం జరిగిందో, ఆయన ఎక్కడ చనిపోతే అక్కడే ఆయన్ని పెట్టిస్తానని చెప్పారు. పెట్టేస్తాం. పోయి మనం లేదు ప్రాపర్ ఛానెల్‌గా మన ప్రాపర్ లానే ఫాలో వెళ్ళి రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాం. ఓకే. సూపరింటెండెంట్ మీద. కంప్లెయింట్ ఇచ్చాం. కంప్లెయింట్ రైజ్ చేసాం. కంప్లెయింట్ రిసిప్ట్ కూడా మా దగ్గర ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఉంది. మరి ఈళ్ళు ఏమంటారు ఆ జైలరు, సూపరింటెండెంట్ వాళ్ళు కాలు బేరం పెట్టుకొని ఎవరెవరి మీద మనం కంప్లెయింట్ పెట్టాం కదా! ఇద్దరి మీద మనం కంప్లెయింట్ పెట్టాము. వాళ్ళు ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటా అంటున్నారు. సీను నీ వల్ల ఇద్దరు ఫ్యామిలీ సూసైడ్ అయిపోతది. నువ్వు ఏదో అదే నువ్వు కంప్లెయింట్ వాపస్ తీసుకో అంటే మరి ఆయన మానవతాపరంగా చూడండి ఎంత పెద్ద మనసు పెద్ద మనసు. అవును. ఎంత పెద్ద మనసు. మరి ఆయన అన్నాడు వద్దు సార్ మనకు వద్దు అంటున్నారు అని. సర్లే ఇది అయిన తర్వాత నేను ఒకటి ఆడికి సజెషన్ ఇచ్చాను. అరే పిచ్చోడా నువ్వు ఆ కేసు వాపస్ తీసుకుంటే నీకు బెయిల్ కూడా రాదురా. నీకు ప్రాణహాని ఉంది అని మనం కోర్టులో ప్రూవ్ చేస్తే prove బెయిల్ వస్తుంది చేసుకుంటే. కదా అన్నాను. ఆ! ఆ రికార్డింగ్ తీసుకొచ్చి ఎన్ఐఏ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. చూడండి సలీం ప్రోక్ చేస్తున్నాడు శ్రీనివాస్‌కి అని. ఓకే. ఓకే. చూడండి. చూడండి. ఇప్పుడు ఐ హావ్ రైట్ టు నీ క్లయింట్‌కి చెప్పుకునే చెప్పిన అధికారం నాకు ఉంటది రైట్ కదా! ఉంది. ఎవరు? ప్రివిలేజ్ ఉంది. అవును. ఉంది కదా! ఆ రికార్డింగ్ అంటే ఆయన జైలు నుంచి నాకు ఫోన్ చేసిన ఆ రికార్డింగ్ తీసుకుపోయి అసలు వాళ్ళ దగ్గరికి వాళ్ళ రికార్డింగ్ అవుతుంది. జైల్లో ఏ మాటలు మనం మాట్లాడిందా ఏ ముద్ద కూడా మొత్తం మాట్లాడిందా రికార్డ్ అవుతది. ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుంది. హ్మ్. కానీ ఆ రికార్డింగ్ తీసుకువచ్చి మీరు ఎన్ఐఏ కోర్టులో సబ్మిట్ చేశారు. సలీం ప్రోక్ చేశానంటే నేను అన్నాను పెళ్ళము హస్బెండ్ లాయరు ముందే మాట్లాడదు ప్రివిలేజ్ టాకింగ్ అది మీరు నా మీద కేసు ఏంటి నేను మీ మీద కేసు జడ్జి మీద కేసు వేస్తాను అన్నాను. ఆ పోలే సలీం గారు మీరు ఏదేదో చెప్తారు అన్నారు. పోలే అని మనం కూడా ఆయన సీరియస్ తీసుకుని లేదు మనం కూడా సీరియస్ అంతే. చూడండి ఎంత అంటే నా మీద ఎంత మీరు నిఘా పెట్టారు. అసలు నాకు తెలిసి మీ ఫోన్లు కూడా ట్యాప్ చేసి లేదు దాని మీద అండర్టేకింగ్ ఇచ్చాను కదా నేను. అవునా? ఇప్పుడు లడ్డా అప్పుడు ఎవరు సిపి ఉన్నాడు ఆయన కూడా నా మీద చాలా ఇది అంత మొగడా అని అన్నాడు. ప్రతి మీటింగ్ లా ఆయన అంత మొగడా అన్నాడు. కొన్ని ఇలా అందరు పోలీసు వాళ్ళు ఉన్నారు చాలా ఆయన చాలా మంచివాడు సార్ ఆయన చాలా మంచివాడు అండి. మరి అండర్టేకింగ్ తీసుకున్నాడు. ఆయన ఫోన్ కి కూడా సర్వేలెన్స్ లో పెట్టాను. నా ఫోన్ కూడా సర్వేలెన్స్ పెట్టుకుని నాకేముంది. నువ్వేమైనా తప్పు మాట్లాడితే నేను ఏదో తప్పు వ్యవహారం చేస్తే కదా నాకేముంది. ఒక ముద్దాయికి లాయర్ అతను బయట తీయాలి అది నా ధర్మం అంతే కదా. అంతే కదా. ఈ రోజు కోడిక తీసి రేపు ఎవరైనా రావచ్చు నాకు అవునా కదా. అవును. దానికి అది